Daily. Taste the Daily. తెలంగాణలో స్థానిక సంస్థల సమరానికి రంగం సిద్ధమైంది. ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం కోరినందున మరికొద్ది సేపట్లో షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సిద్ధం చేసిన స్థానిక సంస్థల రిజర్వేషన్ల నివేదికలను ఆ శాఖ ఇప్పటికే ఎస్ఈసికి అందజేసింది. అదే సమయంలో ఈ నెల 30 లోపు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని ఎస్ఈసిని తెలంగాణ ప్రభుత్వం కోరింది. 30న సద్దుల బతుకమ్మ సందర్భంగా సెలవు ఉండడంతో ఎన్నికల షెడ్యూల్ను ఈరోజు విడుదల చేయాలని ఎస్ఈసి నిర్ణయించినట్లు సమాచారం. స్థానిక సంస్థల సమరానికి రంగం సిద్ధమైంది. ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం కోరినందున మరికొద్దిసేపట్లో షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఎన్నికల కమిషన్ ఆఫీస్ దగ్గర నుంచి మరింత సమాచారం సుధీర్ అందిస్తారు. సుధీర్, కాసేపట్లో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేయనుంది. ఎన్నికల షెడ్యూల్ అదేవిధంగా నోటిఫికేషన్కు సంబంధించి ఈ నిర్ణయం ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే అందుతున్న సమాచారం మేరకు ఎన్నికల షెడ్యూల్ను ఈరోజు ఖరారు చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఎన్నికల నిర్వహణకు సానుకూలంగా ఉన్నట్టుగా కూడా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఒక నివేదికను అందజేసింది. దీని ప్రకారం పంచాయతీరాజ్ శాఖ నుంచి రిజర్వేషన్లు పూర్తిగా గెజిట్ రూపంలో కూడా ఎన్నికల కమిషన్ అందజేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని 12,760 గ్రామ పంచాయతీలతో పాటు 565 ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అదేవిధంగా 31 జెడ్పీ చైర్మన్లకు సంబంధించి, అదేవిధంగా వేలాదిగా ఉన్న వార్డు మెంబర్లకు సంబంధించి కూడా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దాదాపు 1,67,00,000 పైచిలకు ఉన్న ఓటర్లు, గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన ఓటర్లు ఉన్నారు. ఇందులో దాదాపు 87 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అందులో 81 లక్షల మంది పురుష ఓటర్లు ఉన్నారు. 564 మంది ఇతర ఓటర్లు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వీటన్నిటికీ సంబంధించి పూర్తిగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే ఎన్నికలు కాబట్టి అక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఇవి ఉన్నాయి. అంతేకాకుండా ఎక్కడెక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటీవల హై లెవెల్ కమిటీ సమావేశాన్ని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించింది. సిఎస్, అదేవిధంగా డీజీపీ, ఇతర శాఖల ఉన్నతాధికారులతో ఈ సమీక్ష సమావేశం నిర్వహించి అంతా సానుకూలంగా ఉన్నది అని అనుకున్న నేపథ్యంలోనే ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను కాసేపట్లో ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరొక వైపు రిజర్వేషన్లకు సంబంధించిన అంశం ఇటు కోర్టు పరిధిలో ఉంది. కోర్టుకు సంబంధించి కూడా ఇప్పటికే కోర్టులో ఈ అంశానికి సంబంధించి విచారణ జరుగుతుంది. అయితే అక్టోబర్ 8వ తేదీ వరకు కూడా దీనికి సంబంధించి 8వ తారీఖు తర్వాత కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా కానీ నోటిఫికేషన్, ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ షెడ్యూల్ జారీ చేసినా కానీ తాము ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగిస్తామని చెప్పేసి హైకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. కాబట్టి దీనికి సంబంధించి హైకోర్టు ఇచ్చే తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒకవైపు ఉత్కంఠగా ఉన్నప్పటికీ కూడా షెడ్యూల్ కూడా ముందుగానే ప్రకటించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ భావిస్తున్నట్టుగా కూడా తెలిసింది. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30వ తేదీ లోపు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి హైకోర్టే ఎన్నికల కమిషన్ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది. కాబట్టి రేపటితో గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించాలని చెప్పేసి భావించిన నేపథ్యంలో ఇప్పటికే రిజర్వేషన్లను ఖరారు చేశారు. 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఈ నోటిఫికేషన్ షెడ్యూల్ అండ్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 42% రిజర్వేషన్లు ఏవైతే బీసీలకు కల్పిస్తూ రిజర్వేషన్లు కల్పించిందో దాని మేరకే ఈ రిజర్వేషన్లను ఖరారు చేశారు. దాదాపుగా అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి పూర్తి స్థాయిలో రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలను గెజిట్ రూపంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్వీకరించింది. నిన్న రాత్రి దాదాపు 7 గంటల వరకు కూడా దీనికి సంబంధించిన పూర్తి కసరత్తు అయితే జరిగింది. వివిధ జిల్లాల్లో కావచ్చు, వివిధ మండలాల్లో కొన్ని రిజర్వేషన్లకు సంబంధించి కొంత అభ్యంతరం వ్యక్తమైనట్టుగా కూడా తెలిసింది. దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద రాష్ట్రంలోని కేవలం ఒక మంగపేట మండలం, ప్రస్తుతం ములుగు జిల్లాలో ఉన్న మంగపేట మండలం ఏదైతే ఉందో, మంగపేట మండలంలోని 23 గ్రామ పంచాయతీలకు సంబంధించి అది సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు దాని మీద స్టే కూడా విధించడం జరిగింది. ఆ 23 గ్రామాలు
తప్పించి మిగతా అన్ని గ్రామాల్లో కూడా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ భావిస్తుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొదటగా ఎంపీటీసీ, ఆ తర్వాత జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలి. ఈ రెండు ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను 2 దఫాలుగా 2 విడతలుగా కూడా నిర్వహించాలని చెప్పేసి అయితే భావిస్తుంది. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఆ ప్రక్రియ కూడా మొదలవుతుంది. ఇది దాదాపు 12,000 పైచీలకు గ్రామ పంచాయతీలు ఉన్నాయి కాబట్టి 12,760 గ్రామ పంచాయతీలు ఉన్నాయి కాబట్టి ఆ గ్రామ పంచాయతీలలో ఎన్నికలు నిర్వహించాలంటే అది 3 దఫాల్లో నిర్వహించాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి తోడు ఇప్పటికే ఆర్ఓలు, ఏఆర్ఓలకు సంబంధించి పూర్తిగా శిక్షణ కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది. మరొక మారు శిక్షణ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అది రాష్ట్ర స్థాయిలో ఇవ్వాల్సిన ఆర్ఓ, ఏఆర్ఓలకు సంబంధించిన శిక్షణ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దాదాపు 300 నుంచి 350 కోట్ల రూపాయలు ఈ ఎన్నికలు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక నివేదిక ఇచ్చింది. మరి కాసేపట్లోనే స్థానిక సంస్థలకు సంబంధించిన షెడ్యూల్ నోటిఫికేషన్కి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సంతోష్. రైట్, థ్యాంక్ యూ.